Thank you, Abba Father. Thank you, Jesus. Thank you, Holy Ghost. Lord, we came at your feet on the altar as a living sacrifice, Lord. Lord, thanks for this time, Lord, as we gather together. Speak to us, Lord. Make us new in Christ. In the name of Jesus, I pray and ask, I believe and receive in mighty precious name, Jesus of Nazareth. Amen. Amen. స్తోత్రం. అమ్మ అందరికీ ప్రభుపేట మరొకసారి వందనాలు. పోయిన వారం ఏం చెప్పుకున్నా అమ్మా? అమ్మా ఎవరమ్మా స్పందన? ఎవరు స్పందన? స్పందననా? ప్రతిస్పందన. స్పందన అంటే స్పందించాలా ప్రతిస్పందించాలా? ప్రతిస్పందించాలిగా. ప్రతిస్పందించాలి అంటే ప్రతిస్పందించే వాళ్ళు ఏం చేస్తారు? నేనేం చేయాలి అని అడుగుతారు, అంతేగా. వాళ్ళే ప్రతిస్పందించేవాళ్ళు. సరే, ఈరోజు మనం కొన్ని వచనాలు, ఒక వచనం కాదు కానీ కొన్ని వచనాలు ధ్యానం చేద్దాము. ఆ కొన్ని వచనాల్లో దేవుడు మనకేం చెప్తున్నాడు, దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు, లేదా ఎలా ఉండాలని మనకు చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకుందాం. సరే, ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. విశ్వాసం అంటే ఏంటి? నిన్న పోయిన వారం మనం నేర్చుకున్నాము. విశ్వాసం అంటే ఎలా పడుతుంది? విశ్వాసం వినుట. ఏం వింటే? దాని గురించి ఒక సరైన పదం ఒకటి నేను వాడాను. ఏం వింటే? ఓకే, అది సువార్త, మంచి విషయం. కానీ విశ్వాసం పుట్టాలంటే ఒకటి చేయాలని చెప్పా. అమ్మా చెప్పునానా? విశ్వాసం పుట్టాలంటే ఒకటి చెయ్యాలని చెప్పా. ఏంటది? అది చేస్తేనే విశ్వాసం పుడుతుంది అని చెప్పా. కరెక్టే అమ్మా. అవన్నీ మీరు చెప్తుంది ఏంటంటే ఒకటి జరిగిన తర్వాత అన్నీ జరుగుతాయి అమ్మా. ఓకే అమ్మా, రక్షణ పుట్టాలంటేనే విశ్వసించాలి. విశ్వాసం రావాలంటే ఒకటి జరగాలని చెప్పా. ఎస్, అభిషేక్తుడైన యేసు ప్రభువు వారి గురించి అభిషేకంతో కూడిన మాట వచ్చినప్పుడు ఎవరైతే ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రతిస్పందిస్తారో వాళ్ళు వారిలో విశ్వాసం పడుతుంది. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు మీరు చెప్పినవి చేస్తారు, రక్షణలోకి వస్తారు, తర్వాత ఆయనకు అప్పగించుకుంటారు. ఆయన ఎవరో తెలియకుండా మనం వెళ్ళి అప్పగించుకుంటామా? ఎవరో వచ్చి బాబు నీకు మంచి ఉద్యోగం ఇస్తానంటే వెళ్ళి ఓకే అండి వెళ్ళిపోతాం. ఉన్న ఉద్యోగం మానేసి వెళ్ళిపోతామా? అవతలనే మనకు తెలియాలా. నా మాట అర్థమవుతుందమ్మా? సరే, విశ్వాసం గురించి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. విశ్వాసం ఎలా ఉండాలి, విశ్వాసం ఎలా ఉండకూడదు. చాలామంది విశ్వాసము అనగానే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కొంతమంది సరైన విశ్వాసంలో నిలబడతా ఉంటారు, కొంతమంది విశ్వాసం అనుకొని జీవిస్తూ ఉంటారు. దానికి వ్యత్యాసము ఇవాళ మనం అర్థం చేసుకుందాం. నిజమైన విశ్వాసం అంటే ఒక మనిషి ఏం చేయాలి, విశ్వాసం ఉండాలి అన్న విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు నిజమైన విశ్వాసంలో ఉన్నవాడు ఆ మనిషి ఏం చేయాలో చూద్దాం. 11:1 వచనం చదువునాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. చాలమ్మా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు విశ్వాసం ఎలా ఉండాలంటే, అమ్మ నా వైపు చూడండి, వచనం చదవగానే ఇక నా వైపు చూడండి. విశ్వాసం ఎలా ఉండాలంటే, విశ్వాసం అనే దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు కనిపించదు కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది ఇప్పుడు కనిపించట్లా. కానీ కనిపించింది దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అది అక్కడ ఉంది అని చెప్పి నమ్మాలి. నా మాట అర్థమైందమ్మా? సరే, ఈరోజు మన వాక్యంకి టైటిల్ ఏమని ఇచ్చానంటే, ఒక ప్రశ్న. నా వైపు చూడండి అమ్మ అందరూ. నీ విశ్వాసము లేదా నా విశ్వాసము మనల్ని ఒక అడుగు ముందుకు వేయనిస్తుందా లేదా? ఏం చెప్పామ్మా? మన విశ్వాసము లేదా నా విశ్వాసము నన్ను ఉన్న స్థితిలోంచి ఒక అడుగు ముందుకు వేయనిస్తుందా లేదా? అలా వేయనిచ్చకపోతే నాకు విశ్వాసం ఉందని చెప్పడం వల్ల ఉపయోగం ఉందా లేదా? ఏమ్మా, నా ప్రశ్న అర్థమైందా? నాకున్న విశ్వాసంతో నేను ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతే నాకు విశ్వాసం ఉంది అని చెప్పడంలో అర్థం ఏమైనా ఉందా? అయ్యా నీకు మంచి ఉద్యోగం ఇస్తారా అన్నప్పుడు నేను వస్తానయ్యా నిన్ను నమ్ముతున్నా అని చెప్పి మన పాత ఉద్యోగం మానేయకుండా ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉంటే విశ్వాసం ఉన్నట్ట? ఏమ్మా, ఒక ఆయన వచ్చి బాబు నీకు మంచి ఉద్యోగం ఇస్తా అన్నాడు. అయ్యా మంచి ఉద్యోగం ఇస్తాను, నీ ఉన్న ఉద్యోగాన్ని మానేసి రమ్మన్నాడు.
సరే నువ్వు చెప్పిన మాట నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను బాబు, నేను నమ్ముతున్నాను అని చెప్పి నేను ఉన్న ఉద్యోగం మానకుండా ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండి నిన్ను మాత్రం నేను విశ్వసిస్తున్నానయ్యా అంటే దాంట్లో అర్థం ఉందా? ఎందుకని? విశ్వాసం ఉంటే ఏం చేయాలా? ఎస్, విశ్వాసం ఉన్నవాడు ఉన్న స్థాయిలోంచి ఒక అడుగు ముందుకు వెయ్యకపోతే విశ్వాసంలో ఉన్నాను అని భ్రమపడుతున్నాం తప్ప విశ్వాసం ఉండట్లేదు. నా మాట అర్థమైందమ్మా? మన విశ్వాసము మన ఉన్న పొజిషన్లోంచి ఒక అడుగు ముందుకు వేసేలా చెయ్యాలి, మనల్ని అక్కడి నుంచి కదపాలి. నాకు విశ్వాసం ఉందండి కానీ నేను ఇక్కడే ఉంటాను, కదలను. దేవుడే ఏదో చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ విశ్వాసము యొక్క లోతు ఏంటంటే నమ్మి దేవుడు చెప్తున్నట్టుగా, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా నమ్మి అడుగు ముందుకు వేయలేకపోతే విశ్వాసం ఉన్నట్టు కాదు. నా మాట అర్థమైందమ్మా? ఏది విశ్వాసం కాదు, ఏది విశ్వాసము, కొన్ని విషయాలు నేను మాట్లాడి మన విశ్వాసంతో నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను. వాక్యములో కొంతమంది జీవితాన్ని మనం చూసి నేర్చుకుందాం. నేను విశ్వాసంతో ఒక అడుగు వేయడం అంటే నా జీవితంలో నేనేం చేయాలి? ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసం అనుకొని కొంతమంది ఈ పనులు చేస్తున్నారు, అది విశ్వాసం కాదు. అదేంటో ముందు మనం అర్థం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. చదువునా? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో. ఓకే, దానికి 15వ వచనంలో ఒక మాట ఉంది, మీరు సమయమును పోనీయక. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే కొంతమంది విశ్వాసంతో నేను అడిగేస్తానని చెప్పి దేవుడు చెప్పని, దేవుడి చిత్తము కానీ వాళ్ళ సొంత ఆలోచన ప్రకారంగా నేను ముందుకు వెళ్ళిపోతున్నానండి, నేను విశ్వాసంతో, దేవుని విశ్వాసంతో నేను ముందుకు అడిగేస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్పని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇది విశ్వాసం కాదు. ఏది కాదమ్మా? దేవుడు చెప్పండి, నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకొని నేను ప్రార్థనాపూర్వకంగా దేవుడు చేయొద్దంటుంది, లేకపోతే దేవుడి చిత్తము కానిది నేను చేస్తూ నేను ప్రార్థనాపూర్వకంగా అడుగులేస్తున్నానండి అని గనక ఎవరన్నా ఆ అనుభవంలో ఉంటే దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అది విశ్వాసం కాదు. రెండోది, ఆదికాండము 18వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసము కాంది ఇంకేంటో చూద్దాం. ఒకవేళ ఇలాంటి అనుభవాల్లో ఉండి నేను విశ్వాసంతో ఉన్నాను అనుకుంటున్నామంటే అది విశ్వాసం కానే కాదు. ఆదికాండము 18వ అధ్యాయం 12వ వచనం చదువునాను. శారా నేను బలము ఉడిగిన దాన్నైనా తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు. ఓకే, ఓకే, చాలమ్మా. అందరు చూసారు కదమ్మా. ఇప్పుడు నా వైపు చూడండి. విశ్వాసము ఏది కాదంటే రెండోది, మన చుట్టూ దేవుడు ఒక మాట చెప్పాడు, దాన్ని మన చుట్టుపక్క మన సామర్థ్యంతో పోల్చుకొని మన చుట్టుపక్కల పరిస్థితులు దానికి అనుగుణంగా ఉన్నాయా లేదో చూసుకొని దాని ప్రకారంగా అడుగేస్తాను అంటే అది విశ్వాసం కాదు. శారాకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? అమ్మా నీకు బిడ్డ కలుగుతారు. ఆమె ఏం చెప్తుందంటే నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు నేను గర్భం ధరించలేను, కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అనే మాట. దేవుడు చెప్పిన దాన్ని, దేవుడు ఒక వాగ్దానం నీకు ఒకటి చేస్తాను అంటే, నిన్ను ఒక పని చేయమన్నాడు అంటే నాకు ఇది సాధ్యమవుతుందా, నా చుట్టుపక్కల ఈ అవకాశాలు ఉన్నాయా, నాకు దీనికి సహాయం వస్తుందా, ఇది ఉంది కాబట్టి, ఈ సహాయం ఉంది కాబట్టి, లేకపోతే ఈ మనిషి నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను అడుగేస్తాను అని గనక ఎవరన్నా అనుకుంటుంటే అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది మన సామర్థ్యం బట్టి, మన చుట్టుపక్కల మనకు అనుకూలమైన పరిస్థితులు బట్టి మనం అడుగేస్తున్నామంటే మన మనసుతో పని చేస్తున్నాము తప్ప దేవుని వాగ్దానం మీద విశ్వాసంతో పని చేయట్లేదు. నా మాట ఎంతమందికి అర్థమైందమ్మా? మూడో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24 నుంచి. ఓకే, ఒక తలాంతు ఓకే, ఓకే,
ఓకే ఓకే గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును ఓకే చెప్పాను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి ఓకే 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 చాలమ్మా చాలు. విశ్వాసము ఏది కాదో మూడో విషయం ఇది బాగా అర్థం చేసుకోవాలమ్మా. చాలా మంది నేను విశ్వాసంతో దేవుని కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీ కూర్చుంటారు. ఏం చేస్తారమ్మా? ఏ పని చేయరు. ఇక్కడ దేవుడు ఒకరికి 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ఇచ్చి వెళ్తే ఈయన ఏం చేశాడంటే, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి కాబట్టి నేను ఈ తలాంతుతో ఏం పని చేయను, దీన్ని జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అదే 1 తలాంతు తీసుకెళ్ళి ఇచ్చాడంట. ఉదాహరణకి ఎవరన్నా వచ్చి 100 రూపాయలు ఇస్తే ఓ 10 ఏళ్ళ తర్వాత దాన్ని బాగా దాచిపెట్టి మళ్ళీ అదే 100 రూపాయలు ఇచ్చావనుకో, ఆయనకి ఎంత కోపం వస్తుందో ఇక్కడ యజమానికి కూడా అంతే కోపం వచ్చింది. ఇక్కడ ఏమన్నాడంటే, సరే నువ్వు పని చేయలేదు, కనీసం ఈ డబ్బుని తీసుకెళ్ళి ఆ బ్యాంకులో పెడితే నీకు వడ్డీ అయినా వచ్చేదిగా. విశ్వాసం ఏది కాదంటే ఖాళీగా ఇంట్లో కూర్చొని లేకపోతే ఏ యాక్షన్ చేయకుండా, ఏ పని చేయకుండా, ఏ ప్రతిస్పందన ఏది లేకుండా నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నానండి అని గనక అంటుంటే అది విశ్వాసము కాదు. 3 విషయాలు చెప్పానమ్మా. మొదటిది ఏం చెప్పా? మన సొంత ఆలోచన ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోయి నేను ప్రార్థన చేస్తానండి, దేవుడి మీద విశ్వాసం ఉండి నేను అడుగేస్తున్నాను అని అనుకోవడం విశ్వాసం కాదు. 2, మన దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే మన చుట్టుపక్కల దానికి అనుకూలంగా కంఫర్టబుల్గా ఉందా అని చూసుకొని నేను అడుగేస్తాను అంటే అది కూడా విశ్వాసం కాదు. 3వది, ఏది పని చేయకుండా నేను ఖాళీగా అలా దేవుడి కోసం ప్రార్థన చేస్తూ వెయిట్ చేస్తానండి, అది కూడా విశ్వాసం కాదు. అసలు విశ్వాసం అంటే ఏంటి? మోషేని ఎర్ర సముద్రము దాటించేటప్పుడు లేకపోతే అనేక మంది లక్షల మంది దాటించేటప్పుడు దేవుడు చేసిన పని ఏంటి? కర్ర, నువ్వు కర్ర చూపించు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఎవరు? మరి దానికి దేవుడు చేశాడు అనే స్పష్టంగా మనకున్నప్పుడు మోషే గారిని అడిగినా కూడా బాబు నేను చేసింది దేవుడే అంటాడు. అంత స్పష్టత మనకున్నప్పుడు ఈయన కర్ర చెప్పాల్సిన అవసరం ఏంటి? విశ్వాసానికి సరైన అవగాహన అక్కడే వస్తుంది. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానానికి నువ్వు ఒక అడుగు నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, నీకేం అర్థం కాకపోయినా, నీ దగ్గర ఆ సామర్థ్యము లేకపోయినా దేవుడిచ్చిన వాగ్దానం వైపు నువ్వు ఒక అడుగు వేస్తున్నావు, నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు అంటే అదే విశ్వాసము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం ఆఖరి మాట ఉంటుందమ్మా, బాగా తెలిసిన మాట అది మనకి. ఓకే, అలాగే విశ్వాసము ఎప్పుడు మృతం అంట? ఏం లేకపోతే మృతం అంటే పని చేయకుండా నాకు విశ్వాసం ఉందండి దేవుడు ఏదో చేస్తాడు అనుకోవడము విశ్వాసము కాదు. క్రియ లేని విశ్వాసం మృతము. చాలామంది విశ్వాసం అనగానే నేను ఇందాక చెప్పిన 3 పనులు చేస్తూ ఉంటారు. దేవుడు చిత్తంగా చేస్తూ ఉంటారు, లేకపోతే ఖాళీ కూర్చొని దేవుడు నాకు కార్యం చేస్తాడండి అంటూ ఉంటారు, లేదా మన పరిస్థితులు బట్టి దేవుడు చెప్పాడు కానండి మనకంత అవకాశం లేదు, నా దగ్గర అంత బలం లేదు అని అంటూ ఉంటారు. ఇవి పక్కన పెట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు లెగిసి పని చేయడం మొదలు పెడతాను, అదే విశ్వాసం. నా మాట బాగా అర్థమైందమ్మా? స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను లెగిసి పని మొదలు పెడతాను. యెహోషువ కాలేబు యొక్క వాళ్ళ మాట తీరు ఎలా ఉందంటే, దేవుడు మాకు కానాను వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అవతల నెఫ్లీలు లాంటి బలవంతులు ఉన్నా కూడా దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మేము అడిగేస్తాం. నా మాట అర్థమైందమ్మా? బైబిల్ ఇంట్లో మంచి చదవండి, కానీ నా వైపు చూడండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు విశ్వాసానికి ఒక డెఫినేషన్ చెప్పా. దేవుని చూస్తూ దేవుడు చెప్పిన మాటకి లెగిసి ఒక అడుగు ముందుకు వేయాలి.
అది విశ్వాసము. ఈ విశ్వాసాన్ని ఎవరు చూపించారు? మన వాక్యంలో ఇద్దరు వ్యక్తులు మనం చూద్దాము. ఆ ఇద్దరు వ్యక్తులు విశ్వాసాన్ని వాళ్ళ జీవితంలో, విశ్వాసం అందరూ చూపిస్తారు, కానీ విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. దాంట్లో ఇద్దరు వ్యక్తుల గురించి నూతన నిబంధనలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 9 చదువునాను, స్టార్ట్ చేయి. కాబట్టి ఓకే 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 చాలమ్మా, అందరూ ఆ వచనం చదివారా? 6వ అధ్యాయము 5వ వచనం. మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ఎవరు అడిగారమ్మా ఈ ప్రశ్న? ఎవరిని అడుగుతున్నారు? యేసయ్య ఎవరిని అడుగుతున్నారు? ఏమని? జనాలు ఎక్కువ మంది వచ్చారయ్యా, ఇంచుమించుగా 5,000 మంది వచ్చారు. 5,000 మందికి ఆహారము ఎలా పెట్టాలి అని ఎవరు అడుగుతున్నారు? లేకపోతే ఆహారం పెట్టాలి అని ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నారు. అక్కడ కింద వెంటనే రాస్తున్న మాట, ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగే ఉండి అతన్ని పరీక్షించటకు అలా అడిగాను. ఎవరిని పరీక్షించడానికి అడిగారు? ఇక్కడ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, ఫిలిప్పుని పరీక్షించడానికి 5,000 మందికి ఆహారం పెట్టడానికి యేసయ్య అనుకున్నాడా? లేకపోతే యేసయ్య శక్తి ప్రజలకు చూపించే సమయంలో ఫిలిప్పుని పరీక్షించాడా? నా ప్రశ్న 2 ప్రశ్నలు మళ్ళీ అడుగుతున్నాను. యేసయ్య శక్తి చూపించాలి ఈ ప్రక్రియ ద్వారా, లేకపోతే ఈ సందర్భం ద్వారా యేసయ్య శక్తి చూపించే ఆ ప్రక్రియలో ఫిలిప్పుని పరీక్షించాడా? లేకపోతే అసలు ఫిలిప్పులో ఎంత విషయం ఉందో పరీక్షించడానికి 5,000 మందికి ఆహారం పెట్టాలనుకున్నాడా? అమ్మా, ఎంత విశ్వాసం ఉందో తెలుసుకోవడానికి 5,000 మందికి ఆహారం పెట్టాలనుకున్నాడా? కాదమ్మా, చాలామంది ఇదే అనుకుంటారు. నన్ను పరీక్షించడానికి దేవుడు నాకు సమస్యనిచ్చాడు. కాదు, మన రకరకాల కారణాలు, అజ్ఞానంతోనో మన తప్పులతోనో ఏదో రకంగా మనము సమస్యలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ మనల్ని పరీక్షిస్తాడు. రెండు ఒకేలా ఉంటాయి. మనకు వచ్చిన సమస్యలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, రెండు ఒకేలా ఉంటాయి. కానీ అర్థం చేసుకోవాలి, నన్ను పరీక్షించడానికి దేవుడు నాకు శ్రమని పంపించడు. శోధింపబడుతున్న వాడు ఎవరు కూడా దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు. అది వాక్యం చెప్తున్న మాట. నన్ను పరీక్షించడానికి దేవుడు శ్రమనివ్వట్ల. ఏ కారణముతోనో ఒక సందర్భం వచ్చింది, శ్రమలో నేను ఉన్నాను, దేవుడు అక్కడ నన్ను పరీక్షిస్తున్నాడు. 5,000 మందికి ఆహారం పెట్టి దేవుని శక్తి ఏదో వాళ్ళకి చూపించడానికి దేవుడు ఆ ప్రణాళిక వేశాడు. అక్కడ ఫిలిప్పులో ఎంత విశ్వాసం ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? 5,000 మందికి ఆహారం పెట్టాలి అనే పని ఒక ఫిలిప్పుని పరీక్షించడానికి చేయట్లేదు. ఎందుకు చేస్తున్నాడంటే దేవుని శక్తి చూపించడానికి. కానీ ఆ సందర్భంలో ఫిలిప్పు ఉన్నాడు కాబట్టి ఫిలిప్పుని అసలు నీ విశ్వాసం ఏంటి, నువ్వు నాతో తిరుగుతున్నావుగా, నీ విశ్వాసం ఎంతో నేను పరీక్షించాలి అని అనుకున్నాడు. ఇది మనకు అర్థం కాకపోతే శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటాం తప్ప శ్రమలో ఎందుకు కారణం, దీని కారణం ఏంటి అనేది మనం తెలుసుకోలేము. ఈ వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. 7వ వచనంకి వెళ్ళాను. చదువు. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము ఓకే ఓకే అనగా ఓకే ఓకే చాలమ్మా. అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టడానికి అవకాశం ఉందా అమ్మా? ఉందా అమ్మా? ఉందా లేదా? ఓకే. కానీ ఆంద్రేయ అతను చేసిన పని ఏంటి అర్థమైందా? అక్కడ చదివిన దాని ప్రకారంగా ఆంద్రేయ ఏం చేశాడు?
5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా వైపు తిరగండి అమ్మా. విశ్వాసం అంటే దేవుడు కార్యము చేస్తాడు. 5,000 మందికి ఆహారం పెట్టాలని ఆంద్రేయ అనుకున్నాడా, యేసయ్య అనుకున్నాడా? అంటే ఆహారం పెట్టాలి అనుకున్న పని ఎవరిది కదా. ఇప్పుడు ఆంద్రేయ ఏమనుకున్నాడంటే, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి అందరికీ సరిపోవు. కానీ విషయం ఏంటంటే, యేసు ప్రభువారు చేయాలనుకున్నాడు, వీళ్ళకి ఆహారం పెట్టాలనుకున్నాడు. కాబట్టి నేను విశ్వాసముతో ఈ కొంచెముతో ఒక అడుగు ముందుకేస్తా, ఆయన కార్యం చేస్తాడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? నా మాట అర్థమైందమ్మా? దేవుని చిత్తము ఆహారం పెట్టడం, దేవుడి చిత్తం. కాబట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు లాంటి కొంచెం ఉన్నా కూడా నేను విశ్వాసంతో యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాను, దేవుడు కార్యం చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని అక్కడ యేసయ్యకి తెలుసా లేదా? ఎలా చెప్పగలరు? ఏమనుందమ్మా? ఫాస్ట్ చదవాలా? ఏమి చేయను. యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇక్కడ ఉన్నాయని, ఆంద్రేయ నా దగ్గరికి తీసుకొస్తాడని, నేను దాన్ని అద్భుతము చేసి ఇంతమందికి నేను వడ్డిస్తాన్న విషయం తెలుసు. ఆంద్రేయ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు ఏ మాట చెప్తున్నాడో దానికి తగినట్టుగా 5,000 మందికి తగినట్టుగా ఆంద్రేయ దగ్గర ఆహారం లేదు. కానీ ఆంద్రేయ మనసులో ఉంది ఏంటంటే, నేను కొంచెముతో ఒక అడుగు ముందుకు వేస్తే యేసు ప్రభువారు కార్యం చేస్తారు. నా మాట అర్థమైందమ్మా? విశ్వాసము కేవలము యేసు ప్రభువారు మాట ఇచ్చారు కాబట్టి ఆయన చేసుకుంటాడులే కాదు, నేను ఆయన చేసుకుంటాడులే ఇక్కడే ఉంటాను కాదు. నీ దగ్గర ఏముందో దాన్ని పట్టుకొని ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే యేసు ప్రభువారు కార్యం చేస్తారు. నా మాట అర్థమైందమ్మా? అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఓకే, ఇంకొక అడుగు ముందుకెళ్దాం. పేతురు, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి చదువునానా. పేతురు, నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మని గాని పేతురు దోణి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. చాలమ్మా. 29వ వచనము ఆఖరిలో కానీ అని ఉందా లేదా? ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం కింద చదివిన వచనానికి వెళ్ళండి. ఇందాకే చదివిందమ్మా యోహాను సువార్త 6వ అధ్యాయం, ఇందాక చదివింది. 9వ వచనం మరొకసారి చదవండి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద ఓకే 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఓకే ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. కానీ అనే మాట 2 చోట్ల చూసారమ్మా. ఆంద్రేయ నమ్ముతున్నాడు. విశ్వాసంతో నా దగ్గర ఉన్న ఈ కొంచాన్ని తీసుకొని యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య దగ్గర ప్రతి సమస్యకి జవాబు ఉందని నమ్మాడు, తీసుకుని వెళ్ళాడు. కానీ ఈ ఎంత మాత్రం సరిపోతాయి అని అడుగుతున్నాడు. అక్కడ అదేగా ఉంది. నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే, చాలామందికి యేసు ప్రభువారి వాగ్దానాన్ని బట్టి ఒక అడుగు ముందుకు వేయాలంటే చాలా ప్రశ్నలు వస్తాయి. ఏమొస్తాయి? హబక్కుక్ని దేవుడు ఏమడిగారంటే, లేకపోతే ముందు దేవుడిని హబక్కుక్కు ప్రశ్నలు అడిగాడు. అయ్యా, ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత కష్టం జరుగుతుంది, నువ్వు చూడకుండా నీ కళ్ళు అలా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాయి, నువ్వు మౌనంగా ఎందుకు ఊరుకుంటున్నావు అని లోకంలో జరుగుతున్న చెడుతనాన్ని గురించి హబక్కుక్కు మాట్లాడుతున్నాడు. హబక్కుక్కు దేవుని ప్రశ్నించాడు కానీ దేవుణ్ణి అనుమానించలేదు, లేకపోతే దేవుడి మీద అవిశ్వాసం కలగలేదు. ఇక్కడ ఆంద్రేయ జీవితమైనా కానీ యేసు ప్రభువారి దగ్గరికి విశ్వాసంతో ఆ కొంచాన్ని తీసుకొచ్చారు. యేసు ప్రభువారు ఖచ్చితంగా ఈ సమస్యకి జవాబిస్తారన్న విషయం ఆయనకి తెలుసు. కానీ మానవుడిగా లేకపోతే ఎక్కడో చోట కొంచెము ప్రశ్న, యేసయ్య నేను తీసుకొచ్చాను కరెక్టే, కానీ ఇది ఎలా జరుగుతుంది? పేతురు కూడా, యేసయ్య నువ్వే అయితే నేను వస్తాను. మత్తయి సువార్తలోకి ఒకసారి రండి, 14వ అధ్యాయం. నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను.
ఆయన రమ్మనగానే పేతురు తనకి నచ్చినట్టుగా అడిగేశాడా? యేసయ్య రమ్మంటే వేసాడా? అడుగేసిన ప్రతిదీ యేసయ్య దేవుని చిత్తము కాకుండా అడుగేసిన ప్రతిదీ విశ్వాసం అనిపించుకోదు. దేవుడు చెప్పిన దాని ప్రకారంగా అడుగేస్తే అది విశ్వాసం అనిపించుకుంటుంది. ఇక్కడ నీవైతే అని ఉంది, కానీ ఒరిజినల్ గ్రీక్లో ఉన్న మాట ఏంటి తెలుసా? సిన్స్ ఇట్ ఈస్ యూ, అంటే నీవు కాబట్టి నన్ను నడవమను. నువ్వైతే నడుస్తాను కాదు, నువ్వు యేసేవు కాబట్టి నేను నమ్ముతున్నాను, నన్ను కూడా నడవమని చెప్పు. యేసు ప్రభువు రమ్మన్నారు కదా. పేతురు వెళ్ళాడా? కానీ తర్వాత ఏముందో చదువుదాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని. ఓకే, చాలమ్మా, ఒకసారి నా వైపు తిరగండి. ఈయన అడుగేశాడు. పడవలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నట్టు? ఎంతమ్మా లెక్క చెప్పండి. 12 మంది కదా. యేసు ప్రభువారు ముందున్నారు. నేను వెళ్తా అని చెప్పి వెళ్ళింది ఎవరు? యేసు ప్రభువారు అడిగింది ఎవరు? ఆయన రమ్మన్నాడుగా, వెళ్ళాడుగా. మునిగిపోయింది ఎవరు? వెనక 11 మంది ఏమని ఉంటారు? ఏమని ఉంటారమ్మా? నేను చెప్పనా? ఆ మాత్రం విశ్వాసం లేడు నీకు ఎందుకురా? నా మాట కరెక్టేనా? నీకు ఆ మాత్రం విశ్వాసం లేనప్పుడు నీకెందుకు? కానీ ఇక్కడ మానవులుగా, క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, మనలో సగం మంది పడిపోతామని భయంతో అడిగారు. ఏం చెప్పానమ్మా? నువ్వు పడిపోతావని భయంతో అడుగేయకపోవడం విశ్వాసం కాదు. పేతురులో నేర్చుకోవాల్సిన పాఠం అదే. పడిపోయాడు కరెక్టే. ఎందుకు పడిపోయాడు అంటే అక్కడ రాసింది గాలిని చూచి. ముందు ఎవరిని చూశాడు? మధ్యలో ఎవరిని చూశాడు? అది ఆయన సమస్య. అంతేగాని అడుగేసిన ప్రతి వాడు మునిగిపోతాడనేది కాదు. యేసు ప్రభుని చూస్తూ ఆయన మాట ప్రకారంగా పేతుర్ని రమ్మన్నది యేసు ప్రభు వారేనమ్మా. మరి నీళ్ళ మీద నడవడానికి సాయం చేసింది ఎవరు? డౌట్ ఏమైనా ఉందా? లేకపోతే మనిషి ఎవడన్నా నడవగలరా? విశ్వాసం యొక్క సరైన అవగాహనదే. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు నాకు శక్తినిస్తాడు, ఇచ్చాడు కాబట్టి నేను అడుగు ముందుకు వేస్తా. అంతేగాని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, ఆ సమయంలో ఇది జరిగిపోతుందని కూర్చోవడము విశ్వాసము కాదు. అందుకే నేను మొదటే చెప్పిన మాట, ఈరోజు వాక్యానికి టైటిల్ ఏంటంటే నా విశ్వాసము నన్ను ఒక అడుగు ముందుకు వేయనిస్తుందా లేదా? నా మాట అర్థమైందమ్మా? యేసు ప్రభు వారినే చూస్తూ, యేసు ప్రభు నన్ను రమ్మన్నాడు కాబట్టి, ఆయన నన్ను రమ్మన్నాడు కాబట్టి నీళ్ల మీద నడిచే శక్తి నాకు దేవుడిస్తాడు కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి నడిచాడు. మునిగిపోయాడు. అవునా? చాలామంది ఇక్కడే సమస్య. నేను మునిగిపోతానేమో అని చెప్పి అడిగారు. ఎందుకు మునిగిపోయాడంటే అవిశ్వాసము. నేను ముందే చెప్పాను, విశ్వాసం మన చుట్టుపక్కల పరిస్థితులను చూసి అడుగేస్తున్నాము అంటే అది విశ్వాసం కాదు. పేతురు అక్కడ రాస్తున్న మాట అడిగేశాడు, అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఏం చూశాడంట? చుట్టుపక్కల ఉన్న చుట్టూ చూశాడు, గాలిని చూశాడు, సముద్రం భయంగా కనిపించింది, విశ్వాసం దెబ్బతిన్నది, అప్పుడు మునిగాడు. క్రైస్తవులుగా చాలామంది సైతాను క్రైస్తవుల్లో పెట్టే అతి పెద్ద మోసముతో కూడిన విషయం ఏంటంటే భయం. నువ్వు పడిపోతావని భయం. ఏం భయం అమ్మా? పడిపోయాడు పేతురు, చచ్చిపోయాడా? ఏం జరిగింది అక్కడ? అక్కడ మాట చదవండి అమ్మా. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? మునిగిపోవడానికి కారణం అడుగేయడం సమస్య, ఇంకేంటి సమస్య? సందేహపడడం సమస్య. నా వైపు చూడండి అమ్మా. పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటి? మిగిలిన 11 మంది భక్తిపరులుగా లోపల ఉన్నారు. నువ్వు ఎందుకయ్యా వచ్చావు అని చెప్పి యేసే ముంచేశాడా? మరి ఎందుకు మునిగిపోవడానికి కారణం ఏంటి? సందేహపడడం. నువ్వు అడుగు వేసిన వాడివి ఆయన దగ్గరికి వెళ్ళాలిగా. ఆయన మీద గురి పెట్టుకొని ఆయన వైపే, ఆయన ఈ సముద్రం మీద నన్ను నడిపించే సామర్థ్యం నాకు ఇచ్చాడని అడిగేసావు. అలాగే ముందుకు నడవాలిగా. మరి చుట్టుపక్కల పరిస్థితి ఎందుకు చూసావు? చూశాడు కాబట్టి పేతురు మునిగిపోయాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు నేను అడుగేస్తే దేవుడు నాకు చెప్పాడండి, దేవుడు నాకు
నా జీవితంలో ఇది ప్రణాళిక అని చెప్పాడు. కానీ నాలో అంత విషయం లేదు. ఏం లేదమ్మా? విషయం ఎవరిలోనూ లేదు. విషయం ఇచ్చేది ఎవరు? నా మాట అర్థమవుతుందా? దేవుడు చెప్పిన పని దేవుడు మనకి సామర్థ్యము కలుగు చేస్తాడు ఖచ్చితంగా. అది మనం నమ్మి దేవుని మీద గురిపెట్టుకొని ఒక అడుగు వేయగలుగుతున్నామా లేదా? అలా వెయ్యలేకపోతే విశ్వాసం అనుకొని ప్రార్థన అనుకొని అలాగే ఖాళీగా వెయిట్ చేస్తున్నావేమో, అది విశ్వాసం కాదు. అది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ మన జీవితంలో లోపిస్తున్నామో నేను ఆఖరిగా మాట్లాడతాను. కొంచెం ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు అక్కడున్న మాట అల్ప విశ్వాసి అన్నాడా, అవిశ్వాసి అన్నాడా? అవిశ్వాసికి అల్ప విశ్వాసికి తేడా ఏంటమ్మా? అల్ప విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటమ్మా? అవిశ్వాసి అంటే ఏంటి? అల్ప విశ్వాసి అంటే అవిశ్వాసి అంటే విశ్వాసం లేనివాడు. అల్ప విశ్వాసి అంటే కొంచెం విశ్వాసం ఉన్నవాడు. పేతురుల సమస్య అవిశ్వాసం, అల్ప విశ్వాసమా? అడుగు వేయలేకపోతున్నామంటే సరైన విశ్వాసంలో మనం లేము. వేసిన తర్వాత పడిపోయడానికి కారణం ఏంటంటే అల్ప విశ్వాసము. ఏసై మీద గురి కాకుండా, ఏసై శక్తి మీద ఆధారపడకుండా ఇంకేదో మనం చూసాం, చుట్టుపక్కల ఇంకేదో అవకాశాలు ఇంకేదో చూసాము కాబట్టి మునిగిపోయాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, విశ్వాసం అని చెప్పి నేను ఖాళీగా వెయిట్ చేస్తానండి కాదు, ఏ పని చేయడం మొదలు పెట్టాలి. ఏం చేయాలమ్మా? పని, ఏదో ఒక పని. ఆ ఏదో ఒక పని ఏంటో నేను చెప్తా. వాక్యంలో చాలామంది, నేనంటే నేను కాదు, వాక్యంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కొంతమంది దైవజనుల యొక్క జీవితాలు చూసి విశ్వాసంతో ఇతను ఎలా అడుగేశాడు, నేను అలా అడిగేస్తాను. నేను ఒక ప్రశ్న చేసి ముందుకెళ్తాను. ఎరికో గోడల్ని కూల్చింది ఎవరు? ఎరికో గోడల్ని కూల్చింది ఎవరమ్మా? స్తుతించారు. ఎలా స్తుతించారు? ఓకే, బుర్రలతో ఏం చేశారు నాన్న? నేను చెప్తాను. గోడ చుట్టూ తిరిగారా, ఉన్న చోట ఉన్నారా? ఓకే, అక్క చెప్పిన మాట కరెక్టే. ఎరుకోలోంచి వెళ్ళారు, ముందేమో చుట్టూ తిరిగారు. అవునా? చుట్టూ తిరగడానికి అవకాశం ఉన్నప్పుడు గోడలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? చుట్టూ తిరిగి వెళ్ళొచ్చుగా. నా ప్రశ్న అర్థమైందా? ఎరుకో గోడలోంచి వెళ్ళారు అంటున్నారు, చుట్టూ ముందే తిరిగారు, స్తుతించారు అంటున్నారు. అంటే చుట్టూ తిరిగే అవకాశం ఉందిగా. ఇలా నాన్న తొందరగా లెగ్స్ ఇక్కడి నుంచో. ఎరుకో గోడలమ్మా. యేసు ప్రభువారు ఏం చెప్పారు? అడి తిరిగి కొంచెం ఇవతలరా. యేసు ప్రభువారు ఏం చెప్పారు? దీని చుట్టూ తిరిగి స్తుతిస్తే గోడలు బద్దలవుతాయి, మీరు మధ్యలో వెళ్ళొచ్చు అన్నాడుగా. ఇప్పుడు ఎవరన్నా ఇలా చుట్టూ తిరుగుతున్నారంటే దారి ఉందిగా, దాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందా? పక్క నుంచి వెళ్ళొచ్చుగా. మరి ఎందుకు కూర్చోనన్న? నా మాట అర్థమైందా? మరి ఎందుకు అది జరిగింది? అవునమ్మా, ఎందుకు బద్దలు కొట్టారు? నా ప్రశ్న అది. పోనీ లోపలికి వెళ్ళి ఏమైనా సాధించమన్నారా? దేవుడు ఏది పట్టుకోవద్దన్నాడు. మరి ఎందుకు బద్దలు కొట్టాల్సి వచ్చింది? అమ్మా, విశ్వాసము అంటే అదే. విశ్వాసం అంటే అదే. యేసు ప్రభువారు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నీ శత్రువులు నీ దగ్గర ఉండొద్దు, నువ్వు వాళ్ళని చుట్టుకొని దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ వీడు నీకు సమస్య అవుతాడు కాబట్టి వీళ్ళని చంపే అన్నాడు. గోడల్ని బద్దలు కొట్టడానికి యేసు ప్రభువారు దేవుడు ఒక్కసారి చిటికేస్తే అది బద్దలైపోదా? మరి ఎందుకు అలా నడవమన్నాడు? అదే విశ్వాసం. నువ్వు విశ్వాసంతో ఖాళీ కూర్చోమాక, కనీసం నడువు. ఏం చేయాలా? కనీసము లెగిసి నడువు. అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వెయ్యి. విశ్వాసం అని చెప్పి కూర్చుంటే పని అవ్వదు. నువ్వు అడుగు ముందుకే, నువ్వు దాని చుట్టూ నడువు. ఆ బద్దలు కొట్టేది నేను. అదే విశ్వాసం. విశ్వాసం అంటే దేవుడు చేస్తాడులేండి, నేను వెయిట్ చేస్తున్నాను, అది దాని అర్థం ఏంటి తెలుసా? కంఫర్ట్ జోన్. అంటే నాకున్న సౌకర్యంగా ఉన్న పరిస్థితిలోంచి నేను ఒక్క అడుగు కూడా బయటకు వచ్చి పనిచేయను, దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చాలామంది ఈరోజు దీవెనకరంగా ఉండలేకపోవడానికి కారణం ఇదే. దేవుడు చెప్తున్న మాట ఏంటే, నువ్వు కనీసం నడువు, నేను ఆ ఎరికో గోడలు నేను బద్దలు కొడతా. పెద్ద పెద్ద పనులు ఏం చెప్పట్లా, నువ్వు ఉన్న స్థితిలోంచి లెగిసి ఒక అడుగు
దేవుడు చెప్పిన పని, దేవునికి ఏమైనా వాగ్దానం ఇచ్చాడా? నీకు వ్యాపారం గురించి మాట్లాడా? ఉద్యోగం గురించి మాట్లాడా? లేకపోతే నీకే విషయమైనా దేవుడు నీ జీవితంలో కార్యం ఇది చేయాలనుకుంటున్నాను అని మాట్లాడా? దాని గురించి లెగిసి పని చేయడం మొదలుపెట్టు. అది ఆ టైంలో జరిగిపోతుంది కాదు, పని చేయడం మొదలుపెట్టు. ఖాళీగా కూర్చొని దాని విశ్వాసం అని అనుకోవద్దు. మనం ముందుకు వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 2-3. 2వ రాజుల గ్రంథము. ఈరోజు వాక్యం చాలా తొందరగా అవుతుంది, కానీ ఒక విషయం నేను పదే మాట్లాడతాను. ఈరోజు వాక్యంలో ఒక అర్థము కూడా అదే. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 2-3. ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన ఓకే యేహూ ఎక్కడనున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోకి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషేక్తునిగా చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము. చాలమ్మా, చాలు నా వైపు చూడండి. ఇంకా నేను ఒక కథలా ఈ అధ్యాయం మొత్తాన్ని ఒక కథలా చెప్తాను. యెహోరాము యేహూ అనండి ఒకసారి. యెహోరాము అనే రాజు దగ్గర సైన్యాధికారి ఎవరు? యేహూ. ఓకే, ఒకరోజు యేసు ప్రభు వారు వచ్చి, లేకపోతే దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఈ యేహూ అనే అతన్ని రాజులాగా అభిషేకించమన్నాడు. అసలు వాస్తవానికి అక్కడ రాజు ఎవరు? యెహోరాము రాజుగా ఉన్నాడు, యేహూ సైన్యాధిపతి. దేవుడు వచ్చి ఈయన అభిషేకించాడు. నువ్వు ఈయన చంపి ఈయన స్థానంలో నువ్వు రాజు అవ్వాలి. 3వ వచనం చదువునాను ఒకసారి. తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేలు మీద ఓకే చాలమ్మా. నా వైపు చూడండి. ఇద్దరు లేకండి అమ్మా, ఫాస్ట్గా లేగాలి ఇద్దరు. ఒకరు ఇక్కడ నుంచోండి, ఒకరు ఇక్కడ నుంచోనన్నా. యెహోరాము యేహూ ఇద్దరున్నారు, రాజు సైన్యాధికారి. దేవుడు ఏం చెప్పాడంటే ఒక ప్రవక్తను పంపించి యేహూ అనే సైన్యాధికారి మీద అభిషేక తైలం పోసి నువ్వు రాజు అయిపోయావు, ఇప్పుడు ఈ రాజుని చంపేసి నువ్వు రాజుగా నిలబడు అని చెప్పి వెంటనే ఈ దైవజనుడు పారిపోయాడంట. అక్కడ రాస్తున్న మాట, యేహూని సీక్రెట్గా ఒక గదిలోకి తీసుకెళ్ళి ఈ పని చేశాడు. ఇప్పుడు యేహూ రాజు అయినట్ట అవునట్ట? ఎలా, ఎందుకు అయినట్టు కదా? మామూలుగా పట్టాభిషేకం అంటే గదిలో సీక్రెట్ రహస్యంగా చేసేదా, లేకపోతే అందరి ముందు ఒక పండగలా చేసేదా? కానీ ఇక్కడ జరిగిన విషయం నేను కథలా చెప్పుకుంటాను. ఇప్పుడు యేహూ ఏం చేశాడంటే, దేవుడు నన్ను అభిషేకించాడు కాబట్టి నేను రాజుని అయిపోయానని చెప్పి దేవుడు ఎవరిని చంపమన్నాడో వాళ్ళని చంపాడు. నా మాట అర్థమైందమ్మా? యేహూ చూపించిన విశ్వాసం ఏంటంటే, అరే నేను 10 మంది మధ్యలో నేను రాజులా నిలబడలేదు, నేను రాజుని అయిపోయానని చెప్పాడు, దేవుడు చెప్పాడు. కానీ నేను 10 మంది మధ్యలో నేను ఆ ఉత్సాహముతో లేకపోతే ఉత్సవముగా పండగగా నాకు పట్టాభిషేకం జరగలేదు. నేను నిజంగా రాజుని అయ్యానా అనే ప్రశ్న యేహూలో లేదు. యేహూ ఏం చేశారంటే, దేవుడు నన్ను ఎవరిని చంపమన్నాడో నేను చంపి నేనే రాజుని అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. నన్ను కూర్చోండి నాన్న. 12వ వచనం చదవండి. 12-13. 12-13. కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దాన్ని ఓకే 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 అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యేహూ రాజే ఉన్నాడని. మన మాట ఇక్కడ ఉన్న విషయం అర్థమైందా? చదివారా? పిల్లల్ని చూస్తున్నారమ్మా? యేహూ రాజు అని ఎవరైనా నమ్మారా?
యోహు రాజు అయ్యాడని ఎవరు నమ్మారా? నమ్మలేదు అంటున్నారంటే బైబిల్లో చదవలేదు. 13వ వచనం చదవండి. చదువునా 13 మళ్ళీ. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యోహు రాజే ఉన్నాడని చాటించిరి. ఇప్పుడు నా వైపు చూడండి అమ్మా. యోహు రాజే ఉన్నాడు అని చెప్పి ఎవరన్నా నమ్మారా? యోహు 10 మంది ముందు రాజుగా ఎక్కడ కనిపించలా. ఆయన పట్టాభిషేకం చేసేటప్పుడు ఒక పండగలా చేసి అందరికీ ఏమైనా పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చారమ్మా? ఇవ్వాల. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, దేవుడు నాకు ఇది చెప్పాడు కాబట్టి నేను విశ్వాసంతో అడుగు వేస్తాను. ఇలా పని చేశాడు. దేవుడు నన్ను రాజును చేశాడు అని చెప్పాడా లేదా? చెప్పిన వెంటనే ఏం జరిగిందంటే, ఆ పక్కన వాళ్ళు ఇతను రాజే అన్నాడని చెప్పి అతనికి వస్త్రాలు పరిచి ఇతను రాజు అని పక్కన వాళ్ళు నమ్మడం మొదలుపెట్టాడు. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. యోహు నా చుట్టూ నాకు పబ్లిక్గా అనౌన్స్మెంట్ ఏం జరగలేదే, నేను రాజునని నాకు వచ్చి దైవజనుడు నా మీద పబ్లిక్గా అందరి ముందు నూనె ప్రోక్షించి నేను రాజుని అని చెప్పి, మన భాషలో చెప్పాలంటే సీఎం అవ్వాలంటే ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు కదమ్మా, అలాంటివి జరగలేదుగా. మరి నేను ఎందుకు నమ్మాలి అని అనుకోలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి నా చుట్టుపక్కల పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి నేను రాజుని. నా మాట అర్థమైందా అమ్మా? రెండో విషయం, దేవుడు చెప్పిన మార్గంలో యోహు వెళ్ళాడు కాబట్టి చుట్టుపక్కల అందరూ యోహుకు సపోర్ట్ చేశారు. అది నువ్వైనా నేనైనా దేవుడు చెప్పిన విషయంలో, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఒక అడుగు ముందుకు వేయగలిగితే విశ్వాసముతో నీ పక్కన నీకు సహాయం చేసేవాళ్ళు దేవుడు లేపుతాడు. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. విశ్వాసము లేకుండా రాజయ్యానంట, నాకు తెలియదులే కానీ అందరి ముందు జరగలేదు కదా అని యోహు నేను రాజుని అని అడుగు ముందుకు వేయకపోతే చుట్టుపక్కల నుంచి సపోర్ట్ వచ్చేది కాదు, సైన్యం అంతా ఆయన వైపు తిరిగేది కాదు. విశ్వాసముతో, మన విశ్వాసం ఉంది అని మనం అనుకుంటున్నామంటే మన విశ్వాసము మనం ఉన్న చోట నుంచి ఒక అడుగు ముందుకు వేయించాలి, మనతో పని చేయించాలి. అలా చేయించట్లేదంటే విశ్వాసము అనుకుంటున్నాం తప్ప మన విశ్వాసం లేము. నా మాట అర్థమైందమ్మా? విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను లెగిసి దీనికోసం పనిచేస్తా, నేను లెగిసి దేవుడు నాకు అది చెప్పాడు కాబట్టి నేను సిద్ధపడతా, దేవుడు నాకు అది చెప్పాడు కాబట్టి నేను దాన్ని గురి పెట్టుకొని నా పరిస్థితులన్నీ మార్చుకుంటా. ఇది విశ్వాసం అంటే. దేవుడు ఏం చెప్పాడో దానికి తగినట్టుగా నేను లెగిసి పనిచేయడము, నేర్చుకోవడము, దానికి ఒక అడుగు ముందుకు వేయడము, ఇది నిజమైన విశ్వాసము. యెహోరాముకి కింద యోహు ఉన్నాడా? యోహు కింద యెహోరాము ఉన్నాడా? యెహోరాము రాజు అయితే యోహు ఏమిటి అప్పుడు? తర్వాత దేవుడు వచ్చి ఏం చేశాడు? యోహుని రాజుని చేశాడు. రాజుని చేసి ఏం చేయమన్నాడు? యెహోరాముని చంపేయమన్నాడు. అర్థమైందమ్మా? నా వైపు చూడండి. రక్షణ పొందుకోక ముందు మనం ఎవరి కింద ఉన్నాం? దేవుడు మనల్ని అభిషేకించాడా? దాని అర్థం ఏంటి? యేసు రక్తం ద్వారా మనం కడగబడ్డామా? కడగబడిన తర్వాత మళ్ళీ వెళ్ళి యెహోరాము కింద యోహు ఉన్నాడా? యెహోరాముని చంపి ఈయన రాజు అయ్యాడా? మరి మనలో సమస్య ఏం తెలుసా? యేసు రక్తం ద్వారా కడగబడి అభిషేకింపబడి నేను మళ్ళీ నీ కింద బానిసనే. ఎవరి కింద బానిస అని ఎవరు అనుకుంటారు? మనం అంటే నేను అనుకోనమ్మా, మీరు అనుకుంటా. అందరి గురించి నేను అట్లా కొంతమంది. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మీద అభిషేక తైలం పడిన తర్వాత నువ్వు రాజువే అని యోహుని చెప్పింది. యోహు అది నమ్మి విశ్వాసంతో అడిగేశాడు. చుట్టుపక్కలన్నీ కలిసి వచ్చినాయి. దేవుడు వాళ్ళని కూడా మార్చాడు. రక్షణ పొందుకున్న మనము, వీడికి నా మీద అధికారి కాదు కదా, వీడంటే సైతాను, వాడికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరంలా. వీడు నా మీద అధికారి కాదు, నేను ఇప్పుడు వాడిని చంపే స్థాయిలో నేనున్నా. ఏ స్థాయిలో ఉన్నా? చిన్న పోలికి చెప్తామ్మా. దేవుడు మెడబట్టుకొని కిందకి నెట్టేసినోడికి అంత శక్తి ఉంటే, దేవుడు దగ్గర పిలుచుకొని నా కుమారుడు అన్న వాడికి ఎంత శక్తి ఉండాలా? నా మాట అర్థమవుతుందా?
కింద గెంటేసిన వాడి మీద వాడికి అంత శక్తి ఉంటే నా కుమారుడు అన్నవాడికి ఎంత శక్తి ఉండాలి? సగం మంది రక్షణ పొందుకున్నాము అనుకుంటున్నారు, కానీ విశ్వాసంతో నీకిచ్చిన అధికారంతో యేసు రక్తము ద్వారా రక్షింపబడిన ఎవరైతే పాపక్షమాపణ పొందుకొని నువ్వే ప్రభువు అని బాప్తిస్మ అనుభవంలోకి ఎవరు వెళ్ళారో వాళ్ళ మీద దేవుడికి అధికారం ఇచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి సమస్య రాగానే ఏం చేస్తామంటే బతిమాలతాం, దేవుని బతిమాలతాం. తప్పేం కాదు, కానీ దేవుడు చెప్తున్న మాట అంటే నిన్ను ఆల్రెడీ నేను అభిషేకించా, నువ్వు ఇప్పుడు రాజువి, నువ్వు విశ్వాసంతో అడిగేయాలి. అదేగా యోహు చేసింది. నువ్వు విశ్వాసంతో అడిగే నీకు కావాల్సినట్టుగా నీ పరిస్థితులు మారతాయి. ఇదేగా ఇక్కడ జరిగింది. రక్షణ పొందుకున్న నేను దేవుని అధికారంతో నాకొచ్చిన సమస్య మీద నేను మాట్లాడలేకపోతే దేవుడు కార్యం చేయడు. ఎందుకంటే నీకు ఇచ్చిన అధికారంతో విశ్వాసంతో నువ్వు అడిగే అని దేవుడు చెప్తున్న మాట. మత్తయి సువార్త బలమైన వాడు, స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగర్ మ్యాన్ చెప్ మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఫాస్ట్గా చదవాలమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు అమ్మ అందరు చూస్తున్నారు కదా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల చాలమ్మా. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. ఈసారి మహిమ లేనా? లెగిసి అటు తిరుగు, ఎక్కడి నుంచో. నేను చెప్పిన మాట బాగా వినాలమ్మా. ఈ బిడ్డ ఇక్కడ రాసింది బలవంతుడు అనుందా? బలవంతుడు ఏం చేశాడంటే తన ఇంట్లో బీరువాలో, మహిమ ఇంట్లో ఉందన్న, ఒక ఇంట్లో ఉంది, ఇంట్లో ఉండి బంగారము డబ్బులన్నీ బీరువాలో పెట్టుకొని లాక్ చేసుకొని తలుపు అంతా లాక్ చేసుకొని లోపల కూర్చొని చాలా బలమైంది. ఇప్పుడు ఆ వచనం మొదట చెప్తున్న మాట ఏంటే, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో సామ్రాజ్ఞిని దోచుకొనగలడు. ఈ బలవంతుడు ఎవరు తెలుసా? ఎవరమ్మా? సాతాను, యేసు ప్రభు వారు కాదు. అక్కడ రాసిన మాట, ఒకడు మొదట ఈ బలవంతుణ్ణి బంధిస్తే తప్ప ఆ బలవంతుడి దగ్గర ఉన్నాయన్ని దోచుకోలేడు. ఆ ఒకడు ఎవరంటే యేసు ప్రభు వారు. బలవంతుడున్నారు, నా వైపు చూడండి అమ్మా. బలవంతుడున్నారు. ఆ బలవంతుడి దగ్గర ఉన్న సామాగ్రిని నేను దోచుకోవాలంటే ముందు నేను ఎవరిని అనచాలా? లేకపోతే ఏమవుతుంది? నేను అనచకుండా నేను వెళ్ళి దోచుకుంటా అంటే ఊరుకుంటాడా? అంటే నా దగ్గర ఏం కావాలా? ఆ బలం కన్నా ఎక్కువ బలం కావాలిగా. యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటే, నేను బలవంతుడు. బలవంతుడు ఒక లోకంలో ఉన్నాడు, అందరిని బంధించున్నాడు. ఇప్పుడు ఒకడు వచ్చాడు, ఇతని కంటే ఎక్కువ బలమైన వాడు. ఆ బలవంతుడైన యేసు ప్రభు వారు వచ్చి ఈ బలవంతుడైన సాతాన్ని అణిచి అతని దగ్గరున్న సొమ్ము అంటే ప్రతిభ, నువ్వు నేను ఎవరినైతే వాడు బంధించున్నాడో వాళ్ళ మొత్తాన్ని విడుదల చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న, కూర్చోనాన్న, ఈ కార్యము చేసింది యేసయ్యేగా. యేసయ్య కాబట్టి సాతాన్ని బంధించాడండి, యేసయ్య కాబట్టి సాతాన్ని ఓడించాడు అని వదిలేసి వెళ్ళిపోదామా? మనకేమైనా అధికారం వచ్చిందా? ఏ అధికారం? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? సాతాన్ మీద అధికారం. సాతాన్ని బంధించి ఓడించింది ఎవరు? మరి ఆ అధికారం మనకు ఎలా వచ్చింది? ఎస్, రక్షణ పొందుకున్న వెంటనే యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుడు నాలో ఉంటాడు కాబట్టి యేసు ప్రభు వారు ఎవరిని ఓడించాడో వాడి మీద నాకు అధికారం వచ్చింది. యేసయ్య ఓడించాడు, అయిపోయింది. అంటే ఆ యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి నేను కూడా వాడిని ఓడించాను. ఈ మాట నమ్మి యేసు ప్రభు వారు సువార్తని మొత్తాన్ని మన ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే, యేసు ప్రభు వారు నన్ను విమోచించారు, ఇక పాపానికి సాతానికి నా మీద అధికారం లేదు అనే విషయాన్ని నువ్వు నమ్మి అడుగు ముందుకు వేయగలిగితే, నీ సమస్యల మీద నువ్వు మాట్లాడడం మొదలు పెడితే దేవుడు కార్యం చేస్తాడు. సమస్య వస్తుంటే సమస్య తీసే అని ప్రార్థన తప్పు కాదు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటే, నీకు ఇచ్చిన అధికారం ఏం చేస్తున్నావు? నీకు మాట ఇచ్చా కదా, నీకు ఆల్రెడీ నేను అధికారం ఇచ్చాను, సాక్షాత్తు నేనే నీలో ఉంటున్నాను, నువ్వు విశ్వాసంతో అడుగు ఎందుకు వేయట్లేదు? దేవుడు అడిగే ప్రశ్న ఇదే. సమస్య మీద గద్దిస్తూ మాట్లాడడం తప్ప
మనకి శ్రేష్టమైన గెలుపు ఇంకోటి లేదు. అది అనారోగ్యమా, అప్పుల సమస్య, నీలో వచ్చే ఏ బాధైనా కానీ ముందు విశ్వాసంతో ఆ సమస్య మీద మాట్లాడడం మొదలుపెట్టు. విశ్వాసంతో అడుగేయి. పేతురు గురించి మరొకసారి చూద్దాం. విశ్వాసంతో అడిగేశాడండి, పడిపోయాడు. వెనక నవ్వుతూ ఉంటారుగా, నవ్వే ఉంటారుగా, డౌటే లేదమ్మా, నవ్వే ఉంటారుగా. నా ప్రశ్న లేకపోతే నా ఆలోచన, సగం మంది నేను అడుగేస్తే పడిపోతే నన్ను చూసి ఎవడో ఒకడు నవ్వుతాడు, లేదా నేను విశ్వాసంతో ఈ అడుగు తీసుకుంటే మన ఇంట్లో వాళ్ళు అంటారు, చూపించేవాళ్ళారా గొప్ప విశ్వాసం అంటారా లేదా? నిన్నటిదాకా నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నువ్వేంటి పెద్ద ప్రార్థనాపరులా మాట్లాడుతావు అని అంటారా లేదా? అవి పట్టించుకుని ఆగిపోయావా, అడుగేయలేక ఆగిపోతున్నావా, ఎవ్వరు కాపాడలేరు. యేసు ప్రభువు వారు అంటారు, నువ్వు అన్ని పట్టించుకోమాక నా మీద గురి పెట్టుకొని అడుగు ముందుకి రా. ఒక రతన్ టాటా, ఈయన ఈ వ్యాపారవేత్త, పరోపకారి కూడా, ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూలో లేకపోతే ఒక ఫోటోని నేను చూశాను. ఈసీజీ ఎంతమంది తెలుసమ్మా? ఈసీజీ మెడికల్లో పెడతారు. అది స్ట్రైట్ లైన్ ఉంటే మంచిదా, లేకపోతే పైకి కిందకి కదులుతూ ఉంటే? నువ్వు విశ్వాసంతో అడిగే. పడిపోయావు అంటే ఓకే, మనలో తప్పు ఉంది. పేతురు పడిపోయాడు కాబట్టి నేను కూడా పడిపోవాలి కాదు కదా, అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం అది కాదు. పేతురు ఎందుకు పడిపోయాడంటే అవిశ్వాసము. లేదు, అవిశ్వాసం నాలో రాకుండా పేతురు వేసినట్టే విశ్వాసం నేను అడుగేసి ముందుకెళ్తా ఉంటే వెళ్తానే ఉంటుంది బండి. ఒకవేళ పడిపోయావా, ఇక్కడ మాట చెప్పాలనుకున్నాను. దేవుని చిత్తంలో నడుస్తూ ఎక్కడైనా కాలు జారి పడిన వెంటనే పేతుర్ని వెంటనే యేసు ప్రభు వారు ఎలా పైకి లాగారో నీకు నాకు అదే దేవుడు ఉన్నాడు. కానీ సమస్య ఏంటంటే మనం దేవుని చిత్తంలోకి వెళ్తున్నామా, అసలు అక్కడే ఉన్నామా లేదా సమస్య. దేవుని చిత్తంలోనే దేవుడు చెప్పినట్టుగా దేవుడిచ్చిన వాగ్దానం వైపు నేను నడుస్తున్నానండి. నువ్వు కొంచెం అటు ఇటు అవుతున్నా కూడా నిన్ను కాపాడే దేవుడు ఉంటాడు, నిన్ను పట్టుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అంతేగాని పడిపోతాను, నన్ను చూసి నవ్వుతారు, నేను ఈ పని చేస్తే ఎవరు ఏమనుకుంటారో అని విశ్వాసంతో అడుగు వేయలేకపోతే దేవుడు నీకు అవకాశం ఇచ్చానమ్మా, కానీ నేనేం చేయలేను. మన వాక్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మోషేని దేవుడు దేనికి పిలిచాడమ్మా? మోషేని దేవుడు దేనికి పిలిచాడు? ఏం చేయమని పిలిచాడు? పిలిచిన వెంటనే నువ్వు భలే చెప్పావయ్యా, నేను పుట్టిన దానికోసమే, నా కళ్ళు తెరిపించావు కాబట్టి నేను వస్తానన్నాడా? ఏం చేశాడు తెలుసా మోషే? అమ్మా కాదమ్మా, దేవుడు స్వయంగా వచ్చి బాబు నువ్వు పద ఐగుప్తుకి వెళ్ళి నా ప్రజలను విడిపించాలంటే మోషే వెంటనే ఒప్పుకున్నాడా? ఏం చెప్పాడు? సాకులు చెప్పాడు. గిద్యోను సాకులు చెప్పిన మోషేకి నువ్వు నాకు సాకులు చెప్తావా, నీ మీద వేసిన ప్రణాళిక తీసేస్తున్నా పో అన్నాడా? యేసయ్య దేవుడు ఏమైనా చేశాడా? సాకులు నేను మాట్లాడలేను అన్నాడు, నీకోసం మాట్లాడేవాడిని నేను పంపిస్తా అన్నాడు. అహరోన్ని పంపించాడా? గిద్యోనుతో దేవుడు మాట్లాడా? బాబు నీతో నాకు పని ఉంది, నా ప్రజలను విడిపించాలి అని అన్నాడు గిద్యోనుతో. గిద్యోను చెప్పిన వెంటనే ముందుగా అడిగేశాడా? ఏమైనా చెప్పాడా? ఏం చెప్పాడు తెలుసా అమ్మా? దాక్కున్నాడు. రెండోది, దేవుడు స్వయంగా మాట్లాడితే నువ్వు నిజంగా దేవుడు అయితే ఇగో ఈ పరీక్షలో నువ్వు పాస్ అవ్వు, ఇంకో పరీక్షలో పాస్ అవ్వు, అలా 3 సార్లు దేవుని పరీక్షించాడు. నన్నే పరీక్షిస్తావా అని దేవుడు నువ్వు నా చిత్తంలోంచి బయటికి వెళ్ళిపో అన్నాడా? పరీక్షలో దేవుడు ఆయన చెప్పినట్టుగా చేశాడా? ఈరోజు నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, మోషే గిద్యోను దేవుడు చెప్పినప్పుడు వాళ్ళకున్న ప్రశ్న లేకపోతే అనుమానమో ఇంకేమన్నా భయమో ఏదైనా కానీ దేవుడు చెప్పిన దానికి రెస్పాండ్ అయ్యారు. నువ్వేదో చెప్తున్నావయ్యా, దానికి నువ్వు నిజంగా ఇది చేస్తే నేను ఒప్పుకుంటా, ఖచ్చితంగా వస్తా. చాలామంది మౌనంగా ఉంటారు. దేవుడు ఈ పని చేయమంటే నాకు ఆ డౌట్ ఉందనో దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నాకు ఇక్కడ భయంగా ఉందయ్యా, నువ్వు చేయమంటున్నావు కరెక్టే, నాకు ఈ విషయంలో భయంగా ఉంది, దీనికి నువ్వు నాకు ధైర్యం దయచేయి అని అడగడాలు ఉండవు. దేవా నువ్వు ఈ పని చేయమంటున్నావు, నాకేమో దారి కనిపించట్లా, నా శక్తి సరిపోవట్లేదు, నాకేదైనా సాయం చేయి. నాకు శక్తి సరిపోలేదంటే అహరోన్ని పంపించాడు, నేను మాట్లాడలేనంటే అహరోన్ని పంపించాడు. నాకు అనుమానం ఉందంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు
గిద్యోను ముందు తను తాను నిరూపించుకున్నాడు. వీళ్ళిద్దరు చేసిన పని ఏంటంటే మౌనంగా నువ్వేది చెప్తున్నావా నాకు నమ్మకం లేదు అని కూర్చోాలా, కానీ నువ్వు చెప్తున్నావు కదే చేసుకోపో అని కూర్చోాలా. ఏదొకటి ప్రతిస్పందించారు. ఈరోజు మనము దేవుడు మాట చెప్తుంటే ఆ మాట చేయలేకపోతే ఆయన దగ్గర కూర్చొని అడగాలిగా, దేవా నువ్వు చెప్తున్న మాట నేను చేయలేకపోతున్నాను, నువ్వు చెప్తున్నావు నాకు అనుమానంగా ఉంది, నాకు విశ్వాసం కలగట్లేదు, నాకు ముందు అడుగు వేయడానికి సహాయం చేయి అంటే అహరోన్ని సాయం పంపించిన దేవుడు, తన్ను తాను నిరూపించుకున్న దేవుడు నీకు నాకు సహాయం చేయకుండా ఉంటాడు అనేమన్నా అనుమానమా? విశ్వాసంతో అడుగు వేయలేకపోవడానికి ప్రశ్నలు, రకరకాల ఆలోచనలు. నా చుట్టుపక్కల నాకు అంత దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నా చుట్టుపక్కల పరిస్థితులు లేవే, కనిపించట్లేదు. దానికి మౌనంగా ఉంటాం, మౌనం కూర్చుండిపోయి దేవుడు ఇచ్చాడండి, దేవుడు టైంలో ఆ సమయంలో మనం చేసుకెళ్ళిపోతాడు. కాదు, దేవుడు చెప్తున్న మాట ఏంటే, నీకు అనుమానం ఉందా నా దగ్గర రా, నేను దాన్ని నిరూపిస్తా. నీకేమైనా భయం ఉందా నా దగ్గర రా, నేను ధైర్యపరుస్తా. నీకు సామర్థ్యత లేదా నా దగ్గర రా, నేను నీకు సామర్థ్యత ఇస్తా. కానీ ఏదైనా కానీ నువ్వు విశ్వాసంతో ముందుకు అడుగు వేయి నేను చెప్పిన మాట ప్రకారంగా. మన విశ్వాసము మనల్ని ముందడుగు వేయించకపోతే విశ్వాసం అనుకొని నిలబడుతున్నాం తప్ప అది సరైన విశ్వాసం కాదు. యెహోషాపాతు రాజు ఎంతమంది తెలుసమ్మా? యెహోషాపాతు రాజు యుద్ధం చేశాడా? యెహోషాపాతు రాజు యుద్ధం ఎలా చేశాడు తెలుసా అమ్మా? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలా. నువ్వు సైన్యాన్ని సిద్ధపరచుకొని గాయకుల్ని సేవకుల్ని ముందు పెట్టుకొని నువ్వు వెళ్ళి యుద్ధ భూమిలో నుంచో. అందరూ వరుసగా యుద్ధ పంక్తులు, అంటే నువ్వు యుద్ధం చేసేటప్పుడు ఎలా సిద్ధపడతావో అలా సిద్ధపడి వెళ్ళి నుంచో. దేవుడు ఏమన్నాడంటే, నుంచున్నావు కదా, శత్రువుల్లో వాళ్ళే గొడవ పెట్టి వాళ్ళే చనిపోయారు, వీళ్ళు ఒక్కడి మీద కూడా కత్తి దూయలేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ మాత్రం చేసుకునేవాడు దేవుడు వీళ్ళని పొద్దునే లెగిసి బట్టలు వేసుకొని, యుద్ధం బట్టలు అంటే బరువు ఉంటాయి కదమ్మా, రథాలు, యుద్ధ సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళి అక్కడ నుంచోవడం ఎందుకు? యుద్ధం చేస్తాంది ఎవరు? ఈరోజు అదే మాట మనకుందా? యుద్ధం ఎవరిది? యుద్ధం చేస్తుంది ఎవరు? చేసేది ఎవరు? మరి ఆ మాత్రం యుద్ధం చేసి మమ్మల్ని నువ్వే గెలిపించే కాడికి మేము వెళ్ళి ఎందుకు నుంచోవాలి యుద్ధ భూమిలో? అమ్మా, విశ్వాసం కరెక్టే, మరి ఆ విశ్వాసం నేను ఇంట్లో కూర్చోవచ్చు కదా. దేవుడు చెప్పే మాటదే, నువ్వు కష్టపడు, నేను కటాక్షం చూపిస్తా. కష్టానికి కటాక్షానికి నేను తేడా చెప్తాను. చాలామంది అయ్యా నేను కష్టపడి చదువుతున్నాను అయ్యా, నా కష్టానికి తగిన ఫలితం ఇవ్వు అంటారు. ఒకవేళ మనం 70 మార్కులకి కష్టపడితే మన కష్టానికి తగిన ఫలితం ఎంత వస్తుంది? నా మాట అర్థమైందమ్మా? అందరూ బాగా చదవలేరు. ఉదాహరణకి నేను 70 మార్కులకే చదివా, కష్టపడి ఆ సంవత్సరం అంతా చదివితే నాకు 70 మార్కులు వచ్చేంత సామర్థ్యమే నాకుంది, మొత్తం చదివా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వంటే నాకు ఎన్ని మార్కులు రావాలా? 70+ ఎందుకు వస్తాయమ్మా? నా కష్టానికి తగిన ఫలితం, నేను ఎంత కష్టపడ్డా, మరి ఇక 70 పైన ఎందుకు వస్తాయి? చాలామంది ప్రార్థన ఇది, అయ్యా మా కష్టానికి తగిన ప్రతిఫలం కాదు, నువ్వు నేను కష్టపడతాము కానీ ఆయన కటాక్షం చూపిస్తాడు. కటాక్షం అనేదాన్ని నేను అర్థం చెప్తా. వీళ్ళ కష్టపడి పొద్దున్నే లెగిసి సిద్ధపడి యుద్ధ భూమిలో నుంచున్నారు, వీళ్ళ కష్టము, కానీ కటాక్షం అయింది, దాన్ని ఫేవర్ అంటారు. నువ్వు కష్టపడయ్యా, కానీ నీ కష్టానికి తగిన ఫలితము నీకు ఉపయోగం కాదు. నువ్వు కష్టపడు, నేను కటాక్షం చూపిస్తాను, అది నీకు బాగా ఉపయోగపడుతుంది. నా మాట అర్థమైందమ్మా? నువ్వు విశ్వాసంతో ఒక అడుగేసి యుద్ధ భూమిలో నిలబడు, యుద్ధము చేసేది నేనే. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, మోషే గురించి మాట్లాడుకున్నాం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది ఎవరమ్మా? ఓకే, మరి దాంట్లో మోషే పాత్ర ఉందా లేదా? ఏం చేశాడు మోషే? కర్ర చాపాడా? కర్ర చాపకపోతే కార్యం జరగదా? జరిగితే మరి ఎందుకు చాపాడు కర్ర అమ్మా? విశ్వాసానికి ఒక అవగాహనది. దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను అడుగు లెగిసి అడుగు ముందుకు వేస్తా. మోషే కర్ర చాపాడు, విశ్వాసంతో ఆయన పని చేయడం మొదలుపెట్టాడు.
దేవుడు కార్యం చేశాడు. నూనె కుండ అనే వాక్యం విన్నామా? ఎంతమంది విన్నారమ్మా? ఆ స్త్రీకి ఆ కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యలు ఎలా తీరాయి? బయట నుంచి ఆకాశం నుంచి డబ్బులు పడ్డాయా? మరి ఎలా తీరాయి? గిన్నెలో కొంచెం నూనె ఉంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ నూనెని మిగిలిన వాటిలో పోయడం మొదలు పెడితే మిగిలిన అన్నీ నిండాయి. దాని ద్వారానేగా విడుదల వచ్చింది. ఈరోజు నీ పరిస్థితి అయినా నా పరిస్థితి అయినా మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము లెగిసి దేవుడు మనకు చెప్పిన ప్రకారంగా ఆయన మనకి సామర్థ్యం కలుగు చేశారు. ఖచ్చితంగా మనలో ప్రతి వానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, ఏదో ఒక సామర్థ్యం ఇచ్చాడు. దేవుడి మాటని పట్టుకొని, దేవా నువ్వు ఈ పని చేయమంటున్నావు కాబట్టి నేను విశ్వాసంతో అడుగు ముందుకు వేస్తున్నాను అని వేయగలిగితే, నువ్వు అడుగు ముందుకు వేసినందుకు ఆ కార్యం జరగదు. నువ్వు ముందు అడిగే కార్యం దేవుడు చేస్తాడు. నా మాట అర్థమైందా? నీటిని ద్రాక్షారసంగా ఎవరు మార్చారమ్మా? ద్రాక్షారసం వచ్చి అనగానే బాణలన్నీ ద్రాక్షారసంతో నిండిపోయినాయా? ఏం జరిగింది అక్కడ? నీళ్ళు నింపారు కదా. యేసు ప్రభువారు చెప్పలేదు నీళ్ళు నింపితే ద్రాక్షారసం అయిపోతుందా? అవునా? అవుతుందా? అవుదమ్మా. యేసయ్య ఏం చెప్పలేదు. వెళ్ళి విశ్వాసంతో నీళ్ళు నింపేశారు. ద్రాక్షారసం మారుతుందా? మనం అర్థం చేసుకోవాల్సిన సింపుల్ సూత్రము, ఫార్ములా, నేను పని చేయడం మొదలు పెడతా, దేవుని మాట తోడవుతుంది. ఇంకా విషయం చెప్పాలంటే, ముందు దేవుడు చెప్పాడు నీళ్ళు నింపమని. దేవుడి మాట ప్రకారంగా నేను నీళ్ళే నింపుతా, అద్భుతం జరుగుతుంది. ఏమొచ్చింది? నీ జీవితం అయినా నా జీవితం అంతే. దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు లెగిసి విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తే అద్భుతం జరుగుతుంది. నాకు నా చుట్టూ అలా కనిపించట్లేదండి. నేను రాతి బాణల్లో నీళ్లు పోస్తే ద్రాక్షారసం ఎలా వస్తుంది? ఎలా సాధ్యం? కాబట్టి నేను పోయిను. ఈరోజు చాలామంది ఆలోచన ఇదే, ద్రాక్షారసము నీళ్ళలోంచి ద్రాక్షారసము ఎలా వస్తుందండి? అది జరగదు, అది కుదరదు, నాకు అలా అనిపించట్లేదు కాబట్టి నేను అడిగాను. నా మాట అర్థమైంది కదా. మనము ఒక అడుగు వేయడం మొదలు పెడితే దేవుని మాట ప్రకారంగా దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధపడతాడు. దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. దేవుడు మన దగ్గర ఆశించేది లెగిసి ఒక అడుగు ముందుకు వేయి, విశ్వాసంతో దేవుడు చెప్పిన మాట ప్రకారం ఒక అడుగు ముందుకు వేయి. ఇదే దేవుడు చెప్తున్న మాట. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. మనలో సమస్య ఏంటంటే, నా వాక్యం చెప్పడం అయిపోయింది. నేను ఒక ప్రశ్నతో లేకపోతే ఒక ఆలోచనతో నేను ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. మనలో చాలామంది యవనస్తులకి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు కొంతమంది అప్పుల సమస్యలు ఉన్నాయి. కొంతమందికి నేను వాక్యం చదవలేకపోతున్నానండి, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, సమస్య. నేను దేవుడిలోకి ఎదగలేకపోతున్నాను, ఇదొక సమస్య. కానీ మన సమస్య నుంచి దేవుడి దగ్గర ఆశించేది ఏంటంటే, నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తానయ్యా, నువ్వు నాకు అద్భుతం చేసే. నా మాట అర్థమవుతుందా? అది మన సమస్య. నేను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను, నువ్వు అద్భుతం చేసే. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, అమ్మా నీకు ఉద్యోగం, మంచి ఉద్యోగం రావాలిగా, నీ భవిష్యత్తు బాగా మంచిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావుగా, ఈరోజు కష్టపడడం చదవడం మొదలుపెట్టు. ఈ మాత్రం కష్టపడి చదవడానికి దేవుడు ఎందుకండి? కష్టపడి చదివితే నాకు మార్కులు రావా? నా ప్రశ్న అర్థమైందా? కష్టపడి నేను చదువుతా, నాకు మార్కులు వస్తాయి కదా, దేవుడు ఎందుకు మధ్యలో? అందుకే మాట చెప్పా, మన కష్టానికి తగిన మార్కులు అంటే, లేకపోతే మనకి కష్టానికి తగిన భవిష్యత్తు మనకి రావాలి అంటే, మన కష్టము గొప్ప స్థాయిలో మనం నిలబెట్టలేకపోవచ్చు. కానీ మనం కష్టపడతాము, ఆ దేవుని కటాక్షము లేకపోతే దేవుని వాగ్దానము, దేవుని శక్తి మనకి తోడవుతుంది, పెద్ద స్థాయిలోకి వెళ్తాం. యవనస్తులకి, చిన్న బిడ్డకి చెప్తున్న మాట, దేవుడు ఏ పని చెప్పాడో ఈ రోజు దేవుడు నిన్ను చదువుకోమంటున్నాడు. చదువుకోకుండా, కష్టపడకుండా దేవుడు నన్ను పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తాడని ప్రార్థన చేస్తే, సారీ, ఆ ప్రార్థన కంఫర్టబుల్ జోన్లోంచి ప్రార్థన చేస్తున్నావు. అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ విశ్వాసంతో కాదు. నిజంగా విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే, నువ్వు కష్టపడు, చదువు, దేవుడు నీ కష్టానికి మించి ఆయన ఫేవర్, కటాక్షము అనే మాటకి అర్థం తెలుసా అమ్మ?
కటాక్షము చూసే వాళ్ళకి అన్యాయం అనిపిస్తుంది. ఉదాహరణకి టీచర్ ఉందమ్మా, టీచరు నేను 100కి 90 మార్కులు వచ్చినాయి. టీచర్కి నా మీద బాగా ఇష్టం ఉంది, 95 మార్కులు వేసింది. మళ్ళీ చెప్తున్నా, నాకు 90 మార్కులు వచ్చినాయి, 100కి సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వాడికి 92 మార్కులు వచ్చినాయి. టీచర్కి నేను బాగా ఇష్టం కాబట్టి 98 మార్కులు వేసింది, 95 మార్కులు వేసింది. ఇప్పుడు ఫస్ట్ ఎవరికి వచ్చినట్టు? ఆడికి ఏమనిపిస్తుంది? అది ఇది అన్యాయం అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్తున్న మాట కటాక్షం అదే. రక్షణ పొందుకున్న వాడికి కటాక్షము తోడేయడం అంటే అదే. మన కష్టం మనం పడతాము, మరి ఇది అన్యాయం కదండి. అన్యాయం కాదు. ఎందుకు తెలుసా? నువ్వు ఏ కష్టం, చాలామంది చదవకుండా ప్రార్థన చేస్తారు ఎగ్జామ్ ముందు రోజు, అందరూ పాస్ అవుతారేమో కానీ వాళ్ళ భవిష్యత్తు శ్రేష్టంగా మారదు. ఎందుకంటే దేవుడు న్యాయము చేసే దేవుడు. నువ్వు కష్టపడు, నీ టైం అంతా, నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశం అంతా కష్టపడి చదువుతున్నావు కాబట్టి నువ్వు పెట్టాల్సినంత నీ శ్రమంతా పెట్టి నువ్వు చదివావు కదా, దీనికి నా శక్తిని యాడ్ చేస్తా, నీ భవిష్యత్తు బాగుంటుంది. చాలామంది అప్పుల సమస్య, అప్పుల గురించి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు విశ్వాసంతో కొంచెమైనా నీ సంపాదనలో పక్కకు పెడుతున్నావా, లేకపోతే మొత్తం తినేస్తున్నావా? కొంచెం కూడా సేవింగ్స్ చేసుకోకుండా నా అప్పుల సమస్య తీరాలి అంటే విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ విశ్వాసంగా పరిగణించబడదు, దాన్ని కన్సిడర్ చేయడు దేవుడు. మరి నేను కొంచెం దాచుకుంటే నా అప్పులు ఎలా తీరుతాయండి? 7 సంవత్సరాలు యోసేపు ఎంత దాచాడమ్మా? 7 సంవత్సరాలు యోసేపు ఎంత దాచాడు? 5వ వంతు, అది నేను చెప్తా. 5వ వంతు రాసింది అక్కడ. 5వ వంతు 20 రూపాయలు ఎగ్జాక్ట్లీ. 7 సంవత్సరాలు 20 రూపాయలు దాస్తే ఎంత తిన్నట్టు? ఆ 7 సంవత్సరాలు 20 రూపాయలు దాచాడమ్మా యోసేపు. ఎంత తిన్నట్టు? 100లో 20 రూపాయలు దాచాడు, ఎంత తిన్నట్టు అమ్మా? 80 రూపాయలు తిన్నట్టుగా. కానీ దేవుడు లెక్క ఏంటంటే, నువ్వు 20 రూపాయలు దాచావు కదా, తర్వాత వచ్చే 7 సంవత్సరాల్లో కూడా 7 సంవత్సరాలు 80 రూపాయలు తిన్నాడంటే తర్వాత వచ్చే 7 సంవత్సరాల్లో కూడా ఎంత తినాలి? 80 తినాలి. కానీ దేవుడు లెక్క ఏంటంటే, నువ్వు విశ్వాసంతో నేను చెప్పినట్టు 20 రూపాయలు దాచావు కదా, తర్వాత 7 సంవత్సరాలు 80 రూపాయలు కాదు, 20 రూపాయలు నీకు సరిపోతుంది. ఇంకా చెప్పనా, ఐగుప్తు దేశానికే కాదు, ఐగుప్తు దేశం నుంచి ప్రపంచమంతా వాళ్ళు పంచారు. వాళ్ళు దాచింది 20 రూపాయలు. 7 సంవత్సరాలు 80 రూపాయలు తిన్నానంటే తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలంలో కూడా 80 నేను తినాలి. కానీ దేవుడు లెక్క చూసారా? చాలామంది అప్పులు ఉన్న వాళ్ళు చేయాల్సిన పనిదే. మనకు వచ్చినట్టుగా వాడేసుకొని సేవింగ్ అనేది లేకపోతే, దాన్ని కొంచెమైనా సేవ్ చేసుకోకపోతే అప్పుల సమస్య నుంచి బయటికి రాలేం. విశ్వాసంతో నేను చేయాల్సిన, ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళు, అందరం కాదు, ఎవరైతే అప్పులు ఉన్నాయో వాళ్ళు చేయాల్సిన పని అంటే విశ్వాసంతో, దేవా నేను కొంత దాస్తున్నాను, నా కష్టము కానీ నేను దాస్తున్నాను, నువ్వు దీన్ని కార్యము చేయి. నా మాట ఎంతమందికి అర్థమైందమ్మా? విశ్వాసంతో నువ్వు కొంచెమైనా దాయి, కానీ దేవుడి కటాక్షము దానికి తోడవుతుంది, దేవుని శక్తి దానికి తోడవుతుంది. నువ్వు విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకేసావుగా, మిగిలిన నేను చూసుకుంటా. నా మాట అర్థమవుతుందమ్మా? బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయడానికి మనస్సు రావట్లేదు, దానికి నేను చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే, విశ్వాసముతో పదే పదే నిన్ను కృంగదీస్తున్న దురాత్మ మీద నువ్వు మాట్లాడాల్సిందే. ఏదైతే ప్రార్థన చేసుకోలేకపోతున్నావా, పదే దాని మీద మాట్లాడు. యేసు నామంలో నన్ను కృంగదీస్తున్న సైతానా బయటికి పో. విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకు పోయి దేవుడు శక్తి చూపిస్తూ ఉంటాడు. అంతేగాని నేను చేసుకోలేకపోతున్నాను, నేను అవ్వట్లేదు అని మౌనంగా ఉంటే అది సైతాని చేతుల బంధకంగాను వాడికి బలమిచ్చేదిగా మారత తప్ప మన జీవితంలో విడుదల రాదు. యేసు ప్రభువారు నా నుంచి ఆశిస్తున్న ఒకే ఒక ప్రథమమైన విషయం ఏంటంటే, నేను నీకు అధికారం ఇచ్చా, నేను నీకు అవకాశం ఇచ్చా, నువ్వు విశ్వాసంతో లెగిసి ఒక అడుగు ముందుకు పోయి తర్వాత చేయాల్సింది నేను చేస్తాను. మన విశ్వాసము మనల్ని ఒక అడుగు ముందుకు వేయనివ్వకపోతే విశ్వాసం అనుకుంటున్నాం తప్ప అది విశ్వాసం కాదు. ఇలాంటి అనుభవాలు ఎవరైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, విశ్వాసంతో ఈ రోజు నుంచి ఏది కష్టంగా ఉందో దాని గురించి దేవుడి దగ్గర విచారించు. విశ్వాసంతో దాన్ని అధిగమించే అడుగు ముందుకు వేయి. అక్కడే ఉండొద్దు. పడితావు అనే భయం పక్కన పెట్టేసి
నన్ను చూసి ఎవరన్నా నవ్వుకుంటారా అనే విషయం పక్కన పెట్టేసి నువ్వు అడుగువై పడకుండా దేవుడు కాచి కాపాడే దేవుడు మన దేవుడే ఉన్నాడు. పేతురు అవిశ్వాసంతో పడ్డాడు. పేతురు అడుగు వేసిన ప్రతి వాడు పడతాడని రూల్ కాదు. అవిశ్వాసం నాలో లేకపోతే నేను పడను. ఇది దేవుడు చెప్తున్న మాట. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండొద్దు. ఎక్కడ విశ్వాసంతో అడుగేయలేకపోతున్నాం, ఎక్కడ ఆగిపోతున్నామో ఎరుకో గోడల్లో విషయంలో దేవుడు అదే చెప్తున్నాడు. ఆ ఎరుకో గోడల్ని పగలు కొట్టే శక్తి నీకు లేదు, దాని దగ్గర కావాల్సిన సామాగ్రి కూడా నీకు లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే కనీసం లెగిసి దాని చుట్టూ తిరుగు. నా నామాన్ని పలుకుతూ దాని చుట్టూ తిరుగు. మిగిలిన చేయాల్సింది నేను చేస్తా. పని చేయడం మొదలుపెట్టు. దానికి దేవుని కటాక్షము తోడే దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. మౌనంగా దేవుడు ఏదో చెప్పాడు ఆ సమయానికి చేసుకెళ్ళిపోతాడు అని కూర్చోవద్దు. పని చేయడం మొదలుపెట్టు. దేవుడు ఇచ్చిన వాగ్దానం కోసం సిద్ధపడు. దేవుడు నన్ను దేవుడు సేవకు పిలిచాడు, నేను దానికి తగినట్టుగా నా జీవితాన్ని సిద్ధపరుచుకుంటాను. దేవుడు నాకు ఈ పని చెప్పాడు, దానికి తగినట్టుగా నేను కావాల్సిన పని చేస్తూ ఉంటాను. నీ సమయము, నీ బలము, నీ డబ్బు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికే వాడుతున్నావా, లేకపోతే ఖాళీగా అలా వదిలేసి ఉంటున్నావా? అవసరం లేని చోట, అనవసరమైన చోట వాడుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకొని, మనల్ని మనం ప్రశ్నించుకొని దేవుడి దగ్గర మనం అప్పగించుకుందాం. తండ్రి నీకు స్తోత్రం నాన్న. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసంతో, నువ్వు నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను ఒక అడుగు ముందుకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను నాన్న. నేను కేవలము నడిచే శక్తే నాలో ఉంది, నేను నడుస్తానంతే. ఎరుకో గోడను బద్దలు కొట్టాల్సిన వాడివి నువ్వే అని నువ్వు చెప్తున్నావు తండ్రి. నా శక్తి ఎంత ఉందో నువ్వు నాకు ఏ శక్తి ఇచ్చావో దాని ప్రకారంగా లెగిసి నీ చిత్త ప్రకారంగా ఒక అడుగు వేస్తాను. సమస్త కార్యాన్ని ముగించాల్సింది నువ్వే అని నువ్వు నాతో మాట్లాడావు అన్న. ఇక్కడున్న ప్రతి వారం మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా మీద మీ విశ్వాసంతో మీరు వేసిన ప్రణాళిక, మీరు మాకు ఇచ్చిన విశ్వాసంతో మీరు వేసిన ప్రణాళిక ప్రకారంగా మమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ స్థితిలోకి మమ్మల్ని నడిపించండి. అడుగు వేసి ముందుకు వచ్చేవారిగా మమ్మల్ని స్థిరపరచండి. పడిపోతామనే భయము యేసు నామములో ప్రభ వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నాను తండ్రి. సైతాను ఏదో చేస్తాడనే భయాన్ని నజరేయుడైన యేసు నామములో వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నాను. కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.